Hi students, today we will discuss about the electricity and magnetism అనే చాప్టర్లో మ్యాగ్నెటిజం యొక్క ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం ఈరోజు. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మొదటగా ఈ ఛానల్ని ఏది ఫిజిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సరే, మన ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మ్యాగ్నెటిజం. దెన్ ఫస్ట్ ప్రాబ్లం, దీంట్లో 20th ప్రాబ్లం, ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో 20th ప్రాబ్లం. ఇవన్నీ మ్యాగ్నెటిజం మీద ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్. ఒకసారి చూద్దాం. 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇచ్చినటువంటి ప్రాబ్లం. 2 మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ 40 ఆంపియర్ అండ్ 20 ఆంపియర్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ 0.2 మీటర్. ఓకే, 40 ఆంపియర్ని 20 ఆంపియర్ని సపరేట్ చేస్తూ మనకి ఎంత డిస్టెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 ఆంపియర్ M1, ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ M2, ఇదంతా 20 ఆంపియర్. ఇది సపరేట్ చేస్తూ ఉన్న డిస్టెన్స్ ఎంత? D ఈజ్ ఈక్వల్ టు 0.2 మీటర్. ఇది మనకి ఇచ్చినటువంటిది డేటా. సో క్యాలిక్యులేట్ ది వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎంత అనేది ఉంది, వాటి మధ్య F అనేది ఎంత ఉంది, ఇది మనకు కనుక్కోవాల్సింది. ఓకే, చూద్దాం. ఇచ్చిన డేటా రాసుకుందాం. ఫస్ట్ M1 ఇచ్చేసాడు, M2 ఇచ్చేసాడు, నెక్స్ట్ 0 డిస్టెన్స్ ఇచ్చేసాడు. ఫార్ములా ఏంటి దీనికంటే? ఫోర్స్ కనుక్కోవడం. F ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ M1 M2/d² అమ్మ. ఫార్ములా ఇది. μ0 వాల్యూ ఎంత అంటే, μ0 అనేది పర్మబిలిటీ ఇన్ ఫ్రీ స్పేస్. μ0 అంటే, సో ఈ μ0 వాల్యూ ఆల్వేస్ 4π ఇంటూ 10⁻⁻7, 4π ఇంటూ 10⁻⁻7 దీని వాల్యూ అనేది. ఓకేనా? సో ఇన్ ఫ్రీ స్పేస్ కానీ హెన్రీ పర్ మీటర్ అంటే, సో ఇంటూ 10⁻⁻7 ఎక్కడైతే μ0 ఉంటుందో అప్పుడు 4π ఇంటూ 10⁻⁻7 సబ్స్టిట్యూట్ చేయడమే. సరే చూద్దాం. μ0 బదులు 4π ఇంటూ 10⁻⁻7 డివైడెడ్ బై 4π ఇంటూ M1 M2 అంటే 40 ఇంటూ 20 డివైడెడ్ బై D అంటే ఎంతమ్మా? 0.2 హోల్ స్క్వేర్. ఇందాక D అంటే డయామీటర్ అన్నాం, ఇప్పుడు D అంటే మ్యాగ్నెటిజంలో డిస్టెన్స్ అంటాం. ఓకే, 4π క్యాన్సిల్, 40 ఇంటూ 20 800 డివైడెడ్ బై 0.2 ఇంటూ 0.2 0.04 ఇంటూ 10⁻⁻7 ఉంది కాబట్టి రాసుకుంటాం. సో ఇది కనుక మనం క్యాల్సిలో ఒకవేళ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 800 బై సంథింగ్ 0.04 20,000 వస్తుంది ఇంటూ 10⁻⁻7. సో దీనిలో 2 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4. సో 10⁻4గా రాసుకున్నాం ఇంటూ 10⁻⁻7. సో 2 ఇంటూ 4 -7, -7 నుంచి 4 పోతే -3 న్యూటన్. సో F ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 ఇంటూ 10⁻⁻3 న్యూటన్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 21th ప్రాబ్లం. 21 ప్రాబ్లం అమ్మ. ఏ నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్ 20 ఆంపియర్స్, ఏ నార్త్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్ 20 ఆంపియర్స్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ స్ట్రెంగ్త్ 50 ఆంపియర్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్ ఇన్ ది ఎయిర్. సో ఫైండ్ ది ఫోర్స్ బిట్వీన్ ది, వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎంత అంటున్నాడు. మళ్ళీ సేమ్ ఇచ్చిన M1 20 ఆంపియర్స్, M2 40 ఆంపియర్స్, డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్ ఇచ్చాడు డివిన్ డేటాలో. సో 10 సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి 10 ఇంటూ 10⁻⁻2 మీటర్, సెంటీమీటర్ బదులు -2 10⁻⁻2. సో -2 10⁻1 అంటే ఎంత? 10⁻⁻1 మీటరేగా. సో అలా చేసుకున్నాం. ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ M1 M2/d². సో μ0 అంటే మళ్ళీ వాల్యూ ఎంత? కాన్స్టెంట్ వాల్యూ 4π ఇంటూ 10⁻⁻7 μ0 బదులు. సో డివైడ్ బై 4π. M1 అంటే 20, M2 అంటే సో M2 అంటే 50 డివైడెడ్ బై 10⁻⁻1 డిస్టెన్స్ అంటే 10⁻⁻1 హోల్ స్క్వేర్. సో 4π క్యాన్సిల్. సో ఇక్కడ 20 ఇంటూ 50 అంటే 1000 వస్తుంది మనకి. 10⁻⁻1 అంటే 10⁻⁻2, -2 కాస్త మన పైకి వెళ్తే 10 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 10⁻⁻7 అని ఉంది కదా, ఇది పైకి వెళ్తే 10⁻⁻2 10⁻⁻2. సో ఈజ్ ఈక్వల్ 10⁻⁻7 ఉంది. -2 కనుక పైకి వెళ్తే 10 స్క్వేర్ అంటే 10⁻⁻5గా. ఇది ఇలా క్యాలిక్యులేట్ చేశాను. సో మనకి ఇక్కడ -2, సో -2 అండ్ -7 రాసాం. 10⁻⁻2 ఇట్లాగే ఉంది.
సో ఇక్కడ -2 కిందకు తీసుకొచ్చాం కాబట్టి 1/100 10^100. సో 100 పైకి వెళ్తే సో 1000 × 100 ఎంత 10^5 10^-7 ఆల్రెడీ ఉంది. సో ఇది వద్దు, నార్మల్గా ఇక్కడ -7. సో 10^5 అవుతుంది. 3 zeros 2 zeros 10^5 -7 అంటే -7లోంచి 5 పోతే -2. సో 1/100గా దీని అర్థం 0.01 న్యూటన్స్. ఇది ఫోర్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ 22 ప్రాబ్లం. So find the force between the two magnetic poles. Pole strength anta 40 amperes 10 amperes which are separated by a distance ఎంత ఇచ్చాడు separated by a distance 20 centimeter. So in air calculate the force between the distance is reduced to ఏమంటున్నాడు calculate the force when the distance is reduced to 10 centimeter. డిస్టెన్స్ అనేది 20 నుంచి 10కి రెడ్యూస్ చేసినప్పుడు ఫోర్స్ ఎంత అంటున్నాడు. ఓకే, సో మనం కనుక్కోవాల్సింది 20కి కనుక్కోకూడదు, 10కి మాత్రమే కనుక్కోవాలి. అడిగింది అది. సో M1 ఇచ్చాడు, M2 ఇచ్చాడు. పోల్ స్ట్రెంత్స్ ఆర్ డిటర్మైన్డ్ బై పోల్ స్ట్రెంత్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై M1 M2. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 20 సెంటీమీటర్ ఇచ్చాడు. సెంటీమీటర్ ఇచ్చినప్పుడు ఎంత రాయాలని చెప్పాము 1 సెంటీమీటర్ 20 × 10⁻² మీటర్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 10 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇది కూడా 10 × 10⁻² మీటర్, సెంటీమీటర్ బదులు. సో 10⁻² +1 అంటే -1 మీటర్. ఓకే, సో F ఈజ్ ఈక్వల్ టు μ0 మళ్ళీ ఫార్ములా సేమ్ M1 M2/d². 4/5 వాల్యూ ఎంత μ0 బదులు 4/5 × 10⁻7 డివైడెడ్ బై 4/5 4/5 4/5 క్యాన్సిల్. సో 40 × 4 అంటే 400 డివైడెడ్ బై 10⁻², -1 × 2 అంటే 10⁻² ఇంటూ 10⁻7. సో 400/10⁻²ని ఎలా రాసుకోం 1/100గా అదే రాసాం ఇంటూ 10⁻7. సో 400 × 1/100 పైకి వెళ్తే ఏమవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తే 100 అవుతుంది. 100/1 అంటే 100గా ఇంటూ 10⁻7. ఓకే, ఇంటూ 4 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 zeros 2 zeros అంటే 10⁻4గా రాసుకోవచ్చుగా. 4 × 10⁻4 ఇంటూ 10⁻7 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ -7లోంచి 4 పోతే -3 న్యూటన్. ఓకే, దట్ ఈస్ ద ఫోర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. 2 magnetic poles of strengths 6 × 10⁻³ ampere. Okay, and 8 × 10⁻³ amperes are the distance of a 0.1 meter in air. Okay na. Calculate the force between them. Okay, M1 ఇచ్చాడు, M2 ఇది ఇచ్చాడు, డిస్టెన్స్ 0.1 ఇచ్చాడు. ఫార్ములా డైరెక్ట్గా 0μ0/4/5 × M1 M2/d². సో 4/5 మళ్ళీ μ0 వాల్యూ 4/5 × 10⁻7/4/5 4/5 4/5 క్యాన్సిల్. సో వాల్యూ M1 M2 ఎంత ఇచ్చాడు 6 × 10⁻3. మరి M2 అంటే ఎంత ఇచ్చాడమ్మా 8 × 10⁻3 సబ్స్టిట్యూట్ చేసాం. D అంటే 0.1 హోల్ స్క్వేర్. సో 4/5 4/5 క్యాన్సిల్ చేయగా 6 8s are 48 డివైడెడ్ బై 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01 ఇంటూ -7 -3 ఎంతమ్మా -10 మళ్ళీ -3 ఎంత -7 10⁻³ -3 -10 మళ్ళీ -3 10⁻13గా ఎలా యాడ్ చేసాం 10 పవర్లల్లో యాడ్ చేసాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 48/0.01 అంటే 1/100గా ఇంటూ 10⁻13. సో 48 ఇంటూ ఈ 100 పైకి వెళ్తే 100 కదా, 1/100 పైకి వెళ్తే 100గా. సో 48 ఇంటూ 100ని ఎలా రాసుకోవచ్చు 10² సో 10⁻13 48 ఇంటూ 10² అంటే -13లోంచి 2 పోతే 10⁻11 న్యూటన్స్. ఓకే, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ప్రాబ్లమ్స్ ఓవరాల్. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.